వచ్చింది. మళ్ళీ అలా ఆనలు అందుకున్నాయి. ఊర్లో పంట కూడా బాగానే పడుతున్నాయి. పట్నంలో కూడా ఓ డల్లు దులిపరిచిపోయింది. సరే కానీ మనం ఎట్లయినా చూద్దామా. చేపలు పట్టుకొచ్చిన మంత్రి సీనన్న పులుసు పెట్టుకుంటే కమ్మగుంటదన్న. రెండో నాడు అటుకుల బతుకమ్మ ఎంత ముద్దుగా ఆడుతున్నారమ్మా. బీహార్లా మందు షాపులు కుల్లా కోర్టు తీర్పిచ్చింది తాగచ్చని. మళ్ళా కరీనా కపూర్ ని కలిసిన సత్తి. అప్పుడు నా సినిమాల పాట ఎట్లుంటది అనుకున్నావు? मेरा फोटो से सीने से या चुपकाले से या फेविकॉल से टेरेरे 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 टेरेरे. మనం బతుకమ్మ పండుగను 9 రోజులు చేసుకుంటామన్నది మనకు తెలుసే కదా. ఏ రోజు ఏ బతుకమ్మని చేస్తారో అది కూడా తెలుసు. మీ అందరికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు చెప్తున్నా మీనుండ్రి. ఫస్ట్ నాడు ఎంగిల్ పువ్వుల బతుకమ్మ, సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ, మూడో నాడు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో నాడు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు చేసింది అట్ల బతుకమ్మ, ఆరో నాడు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు యాపకాయ బతుకమ్మ, 8 నాడు ఎన్న ముద్దల బతుకమ్మ, ఇక ఆఖరి నాడు మనందరికి తెలిసిందే సద్దుల బతుకమ్మ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు ఇట్లా చేస్తామన్నట్టు. ఇవాళ అటుకుల బతుకమ్మ ఎట్లా జరిగిందో ఓ పారి చూడండి. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. బతుకమ్మ సంబరాలు మస్తు సంబరంగా జరుగుతున్నాయి. ఏ గల్లీలో చూసినా బతుకమ్మ ఆటలే. ఆడ ఈడనేం లేదు, తెలంగాణ అంతటా ఆటలే ఆటలు. మంచిగా పువ్వులకు రంగులద్ది పెద్ద పెద్ద బతుకమ్మలను వేసిండ్రు. పొదుగు కంగ సురువు చేస్తే అర్ధమరాత్రి దాకా ఆడుతూనే ఉన్నారు. ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతన అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. శానా బతుకమ్మల కాడ మన V6 పాటలే వినబడ్డాయి. ఫుల్ సౌండ్ పెట్టుకొని అక్కలు ఆంటీలు జోరుగాడిండ్రు. అందాల బట్టెమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. బతుకమ్మ ఆటల బతుకయ్యలు కూడా సప్పట్లు కొట్టిండ్రు. మెదక్ల ఎంపీ బీబీ పాటిల్ సారు సప్పట్లు కొడితే కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ అన్న కూడా ఆడిండు. నిజామాబాద్ లా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సార్, వరంగల్ ఎమ్మెల్యే శంకర్ అన్న చెరసేపు స్టెప్పులేసిండ్రు. ఢిల్లీలో జరిగింది కదా, సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం బతుకమ్మ ఎత్తుకొని మురిసిపోయింది. జైబోలో తెలంగాణ సినిమాల అమ్మలెక్క యాక్టింగ్ చేసింది ఈ మేడమే. దేశంలా మన తెలంగాణలో ఏడున్నా బతుకమ్మలు వేర్చి ఆడిండ్రు. ఇక దుబాయ్ లో కవితక్క పెద్ద బతుకమ్మని వేర్చింది. హబ్బా పువ్వులతోని చార్మినార్ని చేసిండ్రు. కవితక్క కూడా మంచిగా సెల్ఫీ ఫోటో దిగుతుంది. అటెన్క జోరుగా ఆడిండ్రు అనుకో రాదుండ్రి. కోట్ల గొంతులు, కోట్ల నాలికల ఎదురుచూపులు ఫలించాయి. గొంతులు ఆరిపోతుంటే వాళ్ళు చేసిన పూజలు వృధా కాలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ బాధలు అవమానాలు ఇక తీరినట్టే. న్యాయమే గెలుస్తుందన్న వాళ్ళ నమ్మకము వమ్ము కాలేదు. మళ్ళీ తమ బతుకుల్లో వెలుగు నింపుకుంటామని, మునుపటి స్ఫూర్తితో ముందుకు సాగుతామని శపథం పట్టారు. 10 రోజుల ముందే దసరా పండుగ చేసుకునే శుభవార్త వాళ్ళకిది. మా సావిత్రమ్మ గంత సీరియస్ గా చెప్పింది రిమ్మిచ్చే మందు గురించే. బీహార్ రాష్ట్రంలో మందు బంద్ చేసి తాగితే తంతమనే పథకం తెచ్చింది కదా సర్కార్. అగో గా రూల్స్ ను కొట్టేసింది అక్కడి హైకోర్టు. కిక్ అనేది తాగుబోతుల హక్కు, దాన్ని మనం కాలరాయొద్దని ఖతర్నాక్ తీర్పిచ్చింది. ఇక ఇయాల్లో రేపో మందు దుకాన్లు మళ్ళా ఖుల్లా అయితే గప్పుడు చూడాలే దూపగొన్న బీహార్ అన్నదమ్ముల దమ్ము. 6 నెలల దూపనంతా ఒక్క దినంలోనే తీర్చుకుంటారు. బీర్లతోని తానం, కోటర్లతోని కోలాటమాడి మందోత్సవాలు నెల రోజులు చేస్తుండొచ్చురు. మందు కూడా మంచిగా మాగి మాగి ఉంటది. కిక్కే కిక్కు పోండ్రిగా. ఈ మందు బాబుల తాకుడుకు సర్కార్ గల్లె పెట్టే కూడా అల్గెల్లుడు ఖాయం. మరి గా పైకం చూసినాక సీఎం నితీష్ కుమార్ సార్కు నిషొచ్చి మనసు నిమ్మలవాడి మందు దుకాన్లకు జై కొడతాడో లేకుంటే దేశం పెద్ద కోర్టుకే పోతాడో చూడాలే. ఎంతసేపు మనకు కౌస్ అంటే కోడిని కొయ్యాలి, యాట దిగాలి. అయితారం అదే, పండగలకు పబ్బాలకు కూడా అదే. పచ్చాపలు తెచ్చుకొని మంచిగా ఇంత చింతపులుసు విసికి మాల్ మసాలా వేసి మంచిగా వండుకుంటే ఆహా నా సామిరంగా ఆ రుచే వేరు. రాత్రి తెల్లారి తింటే ఇంకింత కమ్మ ఉంటుంది. కొందరైతే మురుసుకుంటా 3 రోజులు తింటారు చేపల పులుసును. అందరికీ తినాలే ఉంటుంది, కానీ రేట్లే మస్తు పిరముంటాయి. మన తాన తక్కువ కదా చేపల చెర్లు, ఎక్కువ మట్టుకు బయట రాష్ట్రాలకెళ్ళే వస్తాయి. కానీ ఒక్క 6 నెలల లోపుకే పట్టుండ్రి అగ్వకు కొర్రమట్టలే తిందురు. కానీ
హర్రే తలసాని సీనన్నా చేపలు పట్టుకొని వచ్చిండు. జర్ర మీదికి లేపన్నా. వామ్మో ఒక్కొక్కటి 2-3 కిలోలు వెళ్ళేటట్టున్నాయి కదా. ఆఫీస్కి పట్టుకొచ్చిండు. అందరికి దావతిస్తుండేమో అని అనుకోకుండ్రి. చేపలు సాధమని చెప్పేదందుకు తెచ్చిండు. తెలంగాణ అంతటా షెర్లు కుంటలు అలిగెళ్ళినాయి కదా. కొర్రమట్టలు, పరకలు, జల్లలు, బొచ్చెలు, సందమామలు ఇట్లా తీరొక్క చేపను సాగుతారట. సర్కారోళ్ళే 35 కోట్ల చేప పిల్లలను ఫిరీగిస్తుండ్రు పెంచి పెద్ద చేసుకోమని. బెస్తన్నలు ముత్రసన్నలే కాకుండా ఏరే కులపోళ్ళు ఎవ్వరు అడిగినా చేప పిల్లల్ని పుక్కడికే ఇస్తారట. సోమవారం సంధి ఓ 10 రోజులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా షెర్లకు దిగి చేపలు పోయాలి అని ఆర్డర్ వేసిండు సీఎం సారు. అట్లా ఓసచ్చుడే కాదు, అప్పుడప్పుడు పోయి మంచి చెడ్డలు అరుసుకోవాలి కూడా. ఇక మళ్ళా మురకశీలకు, పండగలకు, పబ్బాలకు ఊరంతా పచ్చాపల కౌసేపో. ఇయ్యాల రేపు దేనికైనా పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలి, లేకుంటే జనం మర్చిపోతారు. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత పబ్లిసిటీ వస్తుంది. ఈ ఐడియా బగ్గా తెలిసిన వాళ్ళు మన సినిమాలు. ఎప్పుడు ఎట్లా జనాన్ని ఐస్కాంతం లెక్క గుంజాల్లో వాళ్ళకి తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. 5 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ అంతా ముచ్చటకు మసాలా వేసి అర్ధగంట చెప్తారు. ఊరించుకుంటా చెప్తా అంటే మనకు కూడా మస్తు సంబరం అవుతుంటుంది. ఈసొంటి ముచ్చట్లలో గీసారైతే అందరికల్లా ముందుగా ఉంటాడు. బాహుబలి 2వ సినిమా బొమ్మలు విడుదల చేసిండు జక్కన్న. మళ్ళా ఏడాది అందరు ఏప్రిల్ పూల్ వేసి ఎండాకాలం సినిమాను టాకీస్ లో ఇస్తారట. అందులో దేవసేన పెద్ద బాహుబలిని ఎట్లా లవ్లో పడేసింది, కట్టప్ప కసుక్కుని ఎందుకు ఓడిచింది చూపిస్తారట. సినిమా బయటకు వచ్చేదాకా ఇట్లా ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటా ఊరిస్తూనే ఉంటాడన్నట్టు జక్కన్న. అక్టోబర్ 5th వెరీ గుడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలికి బయట అవంతిక దొరికిందా ఏంది? 5 తారీఖు నాడు పూల పండ్లు కావచ్చు. గుడ్ న్యూస్ అంటే కాంపిటీస్ పెళ్ళి అనుకున్నారు, పెళ్లి కాదండి దానికి. అది రిలీజ్ అయితే కానీ చేసుకోడు. పోష్ని లగ్గ ముచ్చట కాదట. బాహుబలి సినిమా ఒడిచేదాకా పెళ్లి కూడా చేసుకొనియాడట. ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి పార్ట్ 3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్. బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. వామ్మో బాహుబలి 3వ సినిమా తీసే కోపు ఉడగొడుతున్నది. ఏం జక్కన్ననో ఏమో 6 అడుగుల అందగాన్ని అరెస్ట్ చేసి దగ్గర పెట్టుకున్నాడు. బాహుబలి మధ్యలో ఒక మహాసముద్రం మధ్యలో చిన్న నదిలేని వదలడం, కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ బాహుబలి 2 గానే వదిలేసింది. జక్కన్న సినిమాలలో వాడి పెండ్లి గాని ప్రభాస్ అని పిలిపించుకోకన్నా జల్ది నా లగ్గం చేసుకో. హాగో వీళ్ళెవలో కొలతలు తీసుకుంటాండ్రు. నెత్తెంటికలు ఎట్లున్నాయో చూపిస్తున్నాడు, కనుగుడ్లను కూడా చూపిస్తున్నాడు. అరే టుస్సాడ్ మ్యూజియం వాళ్ళు ఉన్నట్టున్నారు. సెలబ్రిటీల విగ్రహాలు చేపించి మ్యూజియం లో పెడతారు. బాహుబలి విగ్రహం చేపించి కూడా బ్యాంకాక్ అనే బయట దేశంలో పెడతారట. మళ్ళేడాది ప్రభాస్ అన్న విగ్రహంతో సెల్ఫీలు దిగచ్చు. రాజమౌళి సారు 5వ తారీఖు నాడు చెప్తా అన్నగా సీక్రెట్ గిదే కావచ్చు. ఒక దొంగ బంగారం దొంగతనం చేసి పారిపోతున్నాడు. అది చూసిన పోలీస్ అయినా కిలోమీటర్ ఉరికి ఆఖరికి దొరికించుకుండు. 12 గాజులు దొరికినాయి దొంగ దగ్గర. ఎమ్మటే 4 తీసి జేబులు వేసుకున్నాడు. ఇక ఆ దొంగను అట్లనే స్టేషన్ దాకా గుంజుకొచ్చిండు. ఆడ కేసు రాసే కానిస్టేబుల్ 2 గాజులు పక్కకు పెట్టుకుండు. దొంగ కావాలన్న 2 కానిస్టేబుల్ షేరోటి తీసుకున్నారు. ఆఖరికి కేసులో గీ మాటను రాసిండ్రు, మేము పలానా దొంగను చేసి పట్టుకున్నాం, ఆయన తానా 4 బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నామని. అంటే అందరు అట్లనే అని కాదు, కొందరు పోలీసు వాళ్ళు కూడా ఇట్లుంటారు. కానీ వీళ్ళని మించిన పోలీసు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవడన్నా మోసం చేస్తే పోలీస్ స్టేషన్ కు పోతాం. మరి పోలీసు వాడే మోసం చేస్తే మనోడు కూడా గాబాపతే. పేరు కిషన్ రావు. కరీంనగర్ లా డిఎస్పీ కొలువు చేస్తున్నాడు. మేము దొంగల తాన దొరికించుకున్న బంగారాన్ని 15,000కే తులం లెక్క అమ్ముతామని చుట్టాలకే సూటు పెట్టిండు. సగం రేటుకే బంగారం వస్తుందంటే ఎవరికైనా ఆశ కదా. చుట్టాలు ఒక్కటే పారి 8 లక్షలు గుమ్మరిచ్చిర్రట. 50-60 తులాల బంగారం వస్తుందని. ఏడుకెళ్ళి తెచ్చిస్తాడు. దొరికిన సొమ్మును సర్కార్కి అప్పచెప్పాలనాయే. ఇక ఇయ్యాలిస్తా రేపిస్తా అనుకుంటా నెలలు జరిపిండు. ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తా అని ధమ్కి ఇచ్చిందట. ఆఖరికి పెద్ద పోలీస్ సార్ల తానికి పోయి 4వ సింహం నాటకం మొత్తం బయట పెడితే అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. అయినా ఈయన కాదు, సగం ధరకే సొక్కమైన బంగారం ఇస్తా అంటే నమ్మిన వాళ్ళని అనాలే. ఆశకు పోయి మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉండనే ఉంటారు. ఇదే దావకానా, ఇదికే వస్తామన్నారు. వచ్చిందా అన్న? వీరైనా వచ్చిందా? ఇంకా రాలేరా? టైం పడుతుందా?
మా సత్తేంది ఏమో గవన్నీ పట్టుకొని ఉన్నాడు. ఎవరి కోసం అవన్నీ? అక్క నువ్వు జర సేఫ్ ఉండు, ఇంకా రాలేరు. వెయిటింగ్ చేస్తున్నా నేను అప్పటి నుంచి ఇన్నే ఉన్నా. ఓ సత్తి, ఎవరి కోసం రా గంతగానే మీటింగ్ చేస్తున్నావు? హే పోలీసు వాళ్ళు వచ్చిర్రు ముందుగా. పెద్ద కార్లు పొడుగు కార్లు ఉన్నారు. అర్రే సత్తి, కరీనా కపూర్ని కలవని పోయినవారా? ఎందుకు పోయినవరా నువ్వు? ఎక్కువ డిశ్చార్జింగ్ చేయొద్దు అన్నారు డాక్టర్లు. అవ్వ హైదరాబాద్ లా పెద్ద దవాఖానలో చూపించుకోనికి వచ్చింది. మళ్ళీ సత్తిగాడు వాళ్ళకరియలేరంట అని ఫెయిల్ గారా. నువ్వు వాళ్ళకరిచ్చుడేంద్రా? అయినా బొంబాయిలోనే పెద్ద పెద్ద దవాఖానలు ఉన్నాయి కదా, ఆడలేనట్టేమో గీడికొచ్చింది. హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అయిందాక, పెద్ద పెద్ద దవాఖానలు ఉన్నాయి కదా, అందుకే వచ్చింది. అవునా, మరి నువ్వెందుకు పోయినట్టు? పరిశాన్ చేసుకుందాం అంటాను వచ్చిన. అలా హౌస్ బ్యాండ్ సేఫ్ అలీ ఖాన్ ఏమో దబ్బున గుర్తుపట్టి హలో అన్నారు. ఆమెనేమో జర ఆల్చంగా గుర్తుపట్టింది కరీనా కపూర్. నీ బిత్తిరోడా, సైఫ్ అలీ ఖాన్ సార్ హీరోరా, ఎవరికైనా హాయ్ చెప్తాడు. కానీ కరీనా కపూర్ ఎవరికైనా వీరైనే కదా. పాన మంచిగా అయినాక నాతోనే చేస్తున్నది యాస్కెనింగ్. దేడిదిమా కూడా ఆమె బాలీవుడ్ హీరోయిన్ రా, నీతో చేసిరేంది? वो जो बोलता है वो नहीं कर तू मैं, वो नहीं बोल तुम वो पक्का कर सकती हूँ. హీరో సత్తి ఏడిచినట్టున్నది. అయినా నీతానేముందిరా, ఎప్పుడు చూసినా హీరో అయితే అంటావు. आज मेरा पास बड़ा बंगला है, बैंक में 2 पासबुक है, शानदार कार है. तुम्हारा पास क्या है? एक सौरम है और मेकअप रंग है. వీరో సత్తి నువ్వు గట్టిగా వదలకు, పక్కకే ఉన్న డాక్టర్ ఈరికెళ్ళి కూడా ఇలా కొడతారు మళ్ళా. నీ బొందరా నీ బొంద, హిందీ డైలాగులు కొడితే నీ సినిమాలో హీరోయిన్ లెక్క చేస్తుంది ఆమె. బాయిజాన్ సల్లుబాయితో చేసింది, నాకేం తక్కువ, నాతో ఎందుకు చేయరి? పాకిస్తాన్తో యుద్ధ వీరుడు. ఆ సినిమాలో నేను వీరో, ఆమె హీరోయిన్. నేను పెద్ద తుఫాకి, ఆమె చిన్న తుఫాకి. సత్తి, సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంది, నీ రేంజ్ ఏందిరా? ఏమో బాగా వేషాలు వేస్తే ఇక నీకు అవకాశాలు ఇస్తారు అనుకుంటున్నావా ఏంది? షారూఫ్ ఖాన్ డాన్స్ సినిమాలా ఏ మేరా దిల్. నీ ముఖం, ఆమె బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ రా, పెద్ద హీరోకి పెళ్ళం కూడా తెలుసా? ఆమె బాలీవుడ్ హీరోయిన్ కావచ్చు, కానీ ఇలా తెలంగాణ హీరో బిత్తిరి సత్తి సూపర్ హీట్ అవుతుంది. అవుతుంది, కలలుగా నువ్వు తప్పితే ఏమన్నా అయ్యేది ఉందా అది? మా ఇద్దరు జోడితో సినిమా తీస్తే రేపు హీట్ అయిందనుకో, అప్పుడు కరీనా కపూర్ హైదరాబాద్ లోనే సెటిల్మెంట్ అవుతుంది. అక్క నా ఖాళీ సీట్లన్నీ మొత్తం నువ్వే చూసుకుంటుండాలి. గప్పాల ఎలిగానికి 7 ఎట్లు 16 కొట్టాలన్నట్టుంది. నీతానే ఉన్నదిరా నీ ముఖం నువ్వు. నా ముఖానికి ఏమైంది? జర్రంత కర్రెగున్నది. కరీనా కపూర్ ముఖానికి అయితే మేకప్ అవసరం లేదు. అప్పుడు 2 మేకప్లు నేనే రుద్దుకుంటా, తెల్లగా అయితే సేమ్ సేమ్ అవుతాం. రంగేసుకున్న వాళ్ళంతా హీరోలు అవుతారా? मगर वो फिल्म में पक्का हीरोइन करीना कपूर रहेगा, वो तो पक्का खबर है. నీకు హిందీ రాదు, ఆమెకు తెలుగు రాదు. ఏదో 2 డైలాగులు బట్టి పెడితే ఇక హిందీ వచ్చినట్టేనారా? ఆమెకు తెలుగు రాలేదనుకో, డబ్లింగ్ చెప్పిస్తా. నాకు హిందీ రాదు కదా, అమితాబ్ బచ్చన్ సార్తో డబ్లింగ్ చెప్పిస్తా. హీట్ మీద హీట్ కొడతప్పుడు. దేవుడా, డబ్బింగ్ లేదు, పాలు లేదు, ఏషాలు ఏకిడ నువ్వు. సత్తి తో జబ్ ఖుష్ హోతా. ఆపురా నాయన ఆపు. సరేగాని సత్తి, ఇప్పటిదాకా నీ చేతుల బోండాలు పండ్లు పొలాలు ఉండే, అవన్నీ ఎందుకు పట్టుకున్నట్టు? కరీనా కపూర్ ఇప్పుడు వచ్చి మనిషికి అరగరక్క, మళ్ళీ బొంబాయికి వెళ్ళి వచ్చింది. గంట దూరంకి వెళ్ళి వస్తే సత్తిగాడు ఏం తీసుకురాలేని అంటాను అనుకోరా. అందుకే తీసుకొచ్చిన డబల్ రొట్టె కూడా సేఫ్ పండ్లు ఇచ్చిన తీసుకున్నది. డాక్టర్లు బరువులు లేఫొద్దన్నారట, కొబ్బరి బొండం తీసుకోలేరు. బెడ్ పక్కకి ఎట్టొచ్చిన. ఏమో తెలుగు హీరోయిన్లను ఇడిచిపెట్టి బాలీవుడ్ హీరోయిన్ల కాడుకోయిండు. మంచిగా మాట్లాడినా సినిమాలలోకి తీసుకుపోవాలి. ఏమో ఈడు హీరో అయ్యేదాకా నన్ను ఎత్తి తినేటట్టే ఉన్నాడు కదా. ఓ తలసాని సారు, జర మా ఉన్న పారు చూడుండ్రి. అక్క గీ కాలనే వచ్చింది, పోతుంది ఇక. నేను ముందుగా వస్తా ఆఫీస్కు, తర్వాత మేడం వెళ్ళిపోతుంది. కరీనా కపూర్ ఏ పండుగనైనా తీసుకోండి, పూజలు చేసేటప్పుడు తప్పకుండా నైవేద్యం పెడతారు. కొందరు బెల్లం పువ్వు వండి పెడతారు, ఇంకొందరు పులిహోర ఎక్కిస్తారు, ఇంకా కొందరు గుడాలతోని ఆరగింపు చేస్తారు. ఇక అట్లా పండ్లు పొలాలు పెట్టుడు కూడా కామనే. వెనకశిరి ఈ నైవేద్యాన్ని అందరికి భక్తులకు పంచిపెడతారు. ఇట్లా ఒక నైవేద్యం ఇప్పుడు గిన్నిస్ బుక్ లకి ఎక్కింది. తాపేశ్వరం లడ్డు టాప్ లేపేసింది పో. ఇది లడ్డా తీపి కొండ అని గిన్నిస్ బుక్ ఓనికి దిమాకు జర్సే పనే చేయలేదట. కమ్మట్ నెయ్యాసనకు ఫిదా అయిపోయి దునియాల గింత పెద్ద లడ్డు ఇంకోటి లేదని సర్టిఫికెట్ పంపిండు. అవు మరి 29,465 కిలోల లడ్డు గుట్ట ఇది. మొన్న విశాఖపట్నం గాజువాక గణపతికి నైవేద్యంగా పెట్టిండ్రు దీన్ని.
లడ్డూలు తయారు చేసుట్ల తోపులని పేరువైన తాపేశ్వరం సురుచి మిఠాయిల కంపెనోళ్ళు కష్టపడి కట్టింది ఈ లడ్డూను. గిన్నిస్ బుక్లకు పేరెక్కిందనే మురిపెంతోని మల్లా తాపకు 1,00,000 కిలోల లడ్డే తయారు చేస్తారు కావచ్చు. నేను టాటా చెప్పేస్తా మరి, టాటా.